అన్నీ రెడీ చేసి ఉంచు. అమ్మాయి నా దగ్గరే ఉంది, నేను ఇప్పుడే తీసుకొస్తా. అలాగే సార్. శ్రావణి, నువ్వేం భయపడకు, మనమే సక్సెస్ అవుతాం. నేనున్నాను కానీ నీకెందుకు? దేనికైనా సరే ఈ రంగనాథం ఉన్నాడు అనుకో. ఓకే? ఏంటమ్మా చాలా తీరుబడిగా పేపర్ చదువుతున్నావు? బయటికి ఎక్కడికి వెళ్లేది లేదా? ఎందుకు నాన్న, ఏమైంది? ఏమీ తెలియనట్టు నటించకు. ఆ రోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి సుబ్రహ్మణ్యాన్ని చూడలేదా? చూశాను. నువ్వెందుకు వెళ్ళి వాడిని చూడ్డం? వాడిని చూడ్డానికి వాడికి మనకి ఏమైనా బంధుత్వం ఉందా? ఏంటి నాన్న మీరనేది? హాస్పిటల్లో ఎవరైనా ఉంటే వెళ్ళి చూడమా? ఏమైందమ్మా మహి? ఎందుకంత గట్టిగా మాట్లాడుకుంటున్నారు? అదేం చేసిందో దాన్నే అడుగన్నయ్యా. అమ్మా మహి, ఏమైంది? హాస్పిటల్లో ఉన్న సుబ్రహ్మణ్యాన్ని చూడడం తప్పంటున్నారు. వెళ్ళి చూడకూడదా పెదనాన్న? ఇందులో తప్పే ఉందిరా. ఇదెందుకు వెళ్ళి వాడిని చూడాలి? హాస్పిటల్లో పడ్డంత మాత్రాన చేసిన ద్రోహం మర్చిపోతావా? మనందరం ఏడుస్తూ ఉంటే వాడు సంతోషంగా తిరిగాడు. వాడికి ఆపదొస్తే మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏంటి నాన్న మీరనేది? ఎందుకంత దారుణంగా మాట్లాడుతున్నారు? అసలు ఎందుకంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? పెదనాన్న, నాన్న అనేది కరెక్టేనా? మీరే చెప్పండి. అతని మీద కోపం ఉండొచ్చు, కానీ దాన్ని ఇలాంటి సమయంలోనే చూపించేది. చావు బతుకుల మధ్య మనిషి ఉంటే సాటి మనిషిగా జాలి పడకపోతే మనం మనుషులు అనిపించుకోము. ఎదుటి వాళ్ళ కష్టాలు చూసి ఆనందించడం తప్పు నాన్న. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నువ్వు మాట్లాడకమ్మా. ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా సాయం చేసే తత్వం నాది. ఒక్కసారి ఇష్టపడ్డానంటే జన్మంతా ఇష్టపడుతూనే ఉంటాను. ఆ ఇష్టంతోనే చూడ్డానికి వెళ్ళాను. తప్ప? నేనేం అతన్ని వెనకేసుకొచ్చి మాట్లాడడం లేదు. అతన్ని మీరు ద్వేషించడం తప్పు అంటున్నాను. వాడు చేసింది తప్పనిపించడం లేదా? నన్ను కాదని వెళ్ళడం తప్పు కాదా? నాన్న ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఎదిరించో మీ మాటలు లెక్క చేయకనో అక్కడికి వెళ్ళలేదు నాన్న. ఆయన చావు బతుకుల్లో ఉంటే టోటల్ ఫ్యామిలీ అంతా అల్లాడిపోతుంది. నేను వెళ్ళి పలకరిస్తే వాళ్ళకు కొంచెం ఓదార్పుగా ఉంటుందని వెళ్ళాను. అది తప్ప? వాళ్ళు పడే బాధ కాస్త తగ్గిద్దామని వెళ్ళాను, అంతే. మేం పడే వేదన, మా రోదన గురించి నువ్వు అసలు ఆలోచించవా? మా గురించి ఏం పట్టించుకోవా? ఎప్పుడు నువ్వు అతని గురించి ఆలోచిస్తుంటే అది మా కోపం తెప్పించదా? అతన్ని ఎవరు తలుచుకుంటున్నారు? నేను తలుచుకుంటున్నానని మీరెందుకు అనుకుంటున్నారు? నువ్వు అతని గురించి తలుచుకోకుండానే ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావా? అసలు నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం నీ ప్రవర్తనేనని జనమంతా అనుకుంటున్నారు. అతన్ని మాత్రం ఎవ్వరూ ఏమీ అనుకోవడం లేదు. నీకసలు పెళ్లి అవుతుందో లేదోనని దిగులు పడి భయంతో చస్తున్నాం మేము. ఇలాంటప్పుడు నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళి అతన్ని చూసొస్తుంటే చూసే జనమంతా ఏమనుకుంటారు? నీ భవిష్యత్ ఏం కావాలి? చూడు మహి, నువ్వొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అతను మనకు చేసిన ద్రోహం కారణంగానే ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. అయినా వాడు చస్తే మనకేంటి, బతికితే మనకేంటి? అసలు వాడికి మనకి సంబంధం ఏంటి? చూడు, ఇక నుంచైనా నువ్వు మీ నాన్న మాట కట్టుబడి ఉంటే మంచిది. ఎందుకమ్మా మనసాక్షి లేకుండా మాట్లాడుతున్నారు? మీ పగ చల్లారాలంటే ఓ నిండు ప్రాణం పోవాలా? అప్పుడే మీ మనసు కుదుట పడుతుందా? శత్రువైనా ప్రాణ పరిస్థితిలో ఉంటే సానుభూతితో స్పందించాలి. ఎందుకు నువ్వు నాన్న ఆయన మీద అంత కోపడుతున్నారు? అవునే, వాడి మీద మాకంత కసిగా ఉంది. మరి వాడినెవరో నరికేశారని తెలిసి ఎక్కడలేని సంతోషం వేసింది. ఎందుకంటే వాడి కుటుంబంలోని సంతోషాన్నంతా చెరిపేశాడే. అలాంటి వాడిని ఏం చేయలేకపోయాం మేము. ఆ భగవంతుడే ఇదంతా చూసి వాడి కోసం ఇంకెవరినో పంపించాడు. వాడి వీడిని నరికేశాడని తెలిసి ఎక్కడలేని సంతోషం వేసింది మాకు. మిమ్మల్ని చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒక ప్రాణం అంటే మీ దృష్టిలో ఇంత చులకనైపోయిందా? అంటే ఏంటే, మన కుటుంబాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేసినవాడు నీకెక్కువైపోయాడా? అవునమ్మా, మంచి వాళ్ళెవరైనా నాకు ముఖ్యమే. అయితే వెళ్ళవే, వెళ్ళు, వాడి దగ్గరికే వెళ్ళు. వాడింకా నిన్ను నవ్వులు పాలు చేస్తాడు, నీ జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాడు. ఇంకా వాడే కావాలనుకుంటే వెళ్ళు. నీకు నేను ముఖ్యం కాదు, మీ నాన్న ముఖ్యం కాదు. మహేశ్వరి, నువ్వు మాట్లాడుతున్నది నీకేమైనా కరెక్ట్ గా అనిపిస్తోందా?
నేను మాట్లాడుతుంది కరెక్ట్ గానే ఉంది నాన్న. కానీ మీరే కొంచెమైనా మనసాక్షి లేకుండా వక్రంగా మాట్లాడుతున్నారు. ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని చూసి సంతోషపడే వాళ్ళు మనుషులే కాదు, మృగాలు కూడా ఇలా చెయ్యవు నాన్న. వెళ్ళి అద్దంలో మీ మొహాలు చూసుకోండి. మీ పొరపాటు మీకే తెలుస్తుంది. మహేశ్వరి, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? లేదు పెదనాన్న, వీళ్ళ కోపంలో ఏమంటున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. నువ్వేనే విలువివ్వకుండా మాట్లాడుతుంది. అమ్మా, నన్నింకా దారుణంగా మాట్లాడివ్వకండి. అందరూ కాసేపు కామ్గా ఉంటారా? అమ్మా మహి, ఏం మాటలు మాట్లాడుతున్నావమ్మా నువ్వు? కొంచెమైనా చిన్న పెద్ద తేడా లేకుండా. నేను చెప్పేది బాగా వినండి. ఇక మీదట ఈ ఇంట్లో అతని గురించి ఎవరూ మాట్లాడకూడదు. ఎవరో ఒక అతని గురించి మనం గొడవ పడటం చాలా తప్పు. అలాగే ప్రాణాలతో పోరాడుతున్న అతని గురించి అవమానంగా మాట్లాడటం కూడా తప్పే. వెళ్ళండి, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి. సార్, ఏ విషయం గురించి మీరు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ రాఘవ అని. నేనే. ఓ, మీరేనా? ఏమీ లేదు, ఓ చిన్న విషయం గురించి ఎంక్వైరీ కోసం వచ్చాం. లోపలికి రండి సార్. పర్వాలేదు, రండి సార్. రండి సార్, కూర్చోండి. ఇట్స్ ఓకే. చెప్పండి సార్, ఏ విషయం గురించి మీరు ఇక్కడికి వచ్చారు? సుబ్రహ్మణ్యం కేసు విషయంలో మిమ్మల్ని కొంచెం విచారణ చేయాలి. సుబ్రహ్మణ్యానికి మీ అమ్మాయికి పెళ్లి నిశ్చయమయ్యి అది మధ్యలోనే ఆగిపోయింది. కారణం? అదే వాడి మీద మా కోపం. వాడు చేసిన ద్రోహానికి వాడు చావాల్సిందే. రై, నువ్వాగరా. సార్, మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? ఇతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే అలాగే అనిపిస్తోంది. లేదు సార్, మీరు ఒక 5 నిమిషాలు ముందు వచ్చుంటే మీకు ఈ అనుమానం వచ్చుండేది కాదు. హత్యలు చేయించేంత ధైర్యం మా కుటుంబంలో ఎవరికీ లేదు సార్. అతని మూలంగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అతని మీద కోపం ఉంది, కానీ మరీ ఇంత దారుణానికి దిగజారే ఆలోచన మాకు లేదు. మేము చదువుకున్న వాళ్ళమే, మాకు చట్టం న్యాయం అన్నీ తెలుసు. ఇలా హత్యలు చేయించే ఆలోచన మాకు రాదు సార్. ఒకరిని చంపితే చదువుకున్నా చదువుకోపోయినా నేరము శిక్ష అందరికీ ఒకటే. కోపం వచ్చిన తర్వాత డబ్బున్నవాడు డబ్బు లేనివాడు, చదువుకున్నవాడు చదువుకోలేనివాడు అందరూ ఒక రకంగానే ప్రవర్తిస్తారు. ఇతనికి అతని మీద అంత కోపం ఉండడం చూస్తూ ఉంటే చెప్పండి రాఘవ గారు, సుబ్రహ్మణ్యానికి మీకు మధ్య ఎలాంటి సంబంధాలున్నాయి? అతనికి నాకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోవడంతో నేనెవరో తనెవరో అన్నట్టున్నాం. అతని గురించి అంతకు మించి నాకేమీ తెలియదు సార్. సార్, నేనొకటి చెప్పనా? చెప్పండి. నా తమ్ముడికి సుబ్రహ్మణ్యం మీద పీకల దాకా కోపం ఉంది, నేను కాదంటం లేదు. కానీ ఆ కోపంలో వీడేం చేశాడో తెలుసా? అతని మీద పరువు నష్టం దావా వేసి లాయర్ నోటీస్ పంపించాడు. లాయర్ నోటీస్ పంపించి వీడి కోపం చల్లార్చుకునేంతవరకేనండి వీడికున్న ధైర్యం. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంతకన్నా ఏం చేయగలం సార్? ఈ కుటుంబంలో వచ్చిన కోపం ఎవరికీ హాని చేయదు సార్. నా తమ్ముడి విషయం పక్కన పెట్టండి. వీళ్ళ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? డైలీ హాస్పిటల్కి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యాన్ని చూసి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి వస్తుందండి. అవును సార్, ఈ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళి సుబ్రహ్మణ్యాన్ని కలిసి వచ్చిందనే విషయం మన ఎంక్వైరీ రిపోర్ట్లో ఉంది సార్. ఏమ్మా, సుబ్రహ్మణ్యం వల్ల నీ పెళ్లి ఆగిపోయింది కదా, అతని మీద నీకు ఏ కోపం లేదా? కోపం రావడంలో న్యాయం లేదు సార్. మనసుకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అదే అతను చేశాడు. నాన్న అతనికి లీగల్ నోటీస్ పంపడం నాకేమాత్రం ఇష్టం లేదు. అది అనవసరమైన విషయం. నాన్నకు అతని మీద కోపం ఉంది, నాకు మాత్రం ఎలాంటి కోపమూ లేదు. ఆగిపోయిన పెళ్లి కోసం ఒక ప్రాణాన్ని తీసేంత దుర్మార్గులెవరూ లేరు సార్. మాకలాంటి ఆలోచన కూడా రాదు. ఇదొక ఫార్మల్ ఎంక్వైరీ. ఎక్కడైతే అనుమానం ఉంటుందో అక్కడ విచారణ ఉంటుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే సార్. తిరిగి మిమ్మల్ని ఎప్పుడైనా ఎంక్వైరీ కోసం పిలిపిస్తే కోఆపరేట్ చేయండి. వస్తాను రాఘవ్ గారు. ఓకే సార్. సార్, రోడ్డు మీద జరిగే సాధారణ గొడవల్లో సుబ్రహ్మణ్యాన్ని గాయపరిచారనుకుంటున్నాం. మీరు చేసే ఎంక్వైరీని బట్టి చూస్తే నో మిస్టర్ రాఘవ, ఇది సాధారణ గొడవలా జరిగింది కాదు. ఇది పక్కా ప్లాన్తో చేసి సుబ్రహ్మణ్యం ఒంటి మీద ఉన్న గాయాలని చూస్తే మీకే తెలుస్తుంది. ఇది ఒక ప్రొఫెషనల్ కిల్లర్ మాత్రమే చేయగలడు.
సుబ్రహ్మణ్యానికి బాగా తెలుసున్న వాళ్లే చేయించారని మేము నమ్ముతున్నాం. ఇట్స్ ఎ వెరీ వెల్ మేడ్ ప్లాన్, పెర్ఫెక్ట్ మర్డర్ అటెంప్ట్. బట్ ఈ హత్యాయత్నం ఎవరు చేయించారనేది కొంతవరకు ట్రేస్ చేయగలిగాం. అతని గురించి చాలా క్లూస్ సేకరించాం. అతన్ని పంపించింది ఎవరో మాకు తెలిస్తే సరిపోతుంది. నరికిన వాణ్ణి పంపించిన వాణ్ణి ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. ఓకే సార్, మేము వస్తాం. చూడు సార్, వీళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళని అనుమానించవలసిన అవసరం లేదు. అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళి వస్తూనే ఉంది. తండ్రి లాయర్ నోటీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేయలేదు. మనస్సాక్షికి భయపడేవాళ్ళు ఇలాంటి పనులు చేయలేరు. సో వీళ్ళని పక్కన పెట్టి కేసుని వేరే యాంగిల్ నుంచి మూవ్ చేయండి. పైనుంచి ప్రెజర్ ఎక్కువగా ఉంది. ఓకే సార్. రాశ్రావణి, నమస్కారం సార్. హౌ ఆర్ యు? బాగున్నాను సార్. శ్రావణి అంటే ఈ అమ్మాయి. నమస్తే సార్. సార్ మీ గురించి అన్ని విషయాలు చెప్పారు. రండి. కమాన్ కమాన్. రండమ్మా, కూర్చోండి. అమ్మా, మీరేం దిగులు పడకండి. ఒక్క నోటీస్తో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. లాయర్ గారు, నేను చెప్పినట్టే లీగల్ నోటీస్ తయారు చేశారా? అవుతోంది సార్. మా టైపిస్ట్ వాళ్ళ సెలవు. నా జూనియర్ టైప్ చేస్తున్నాడు. ఏంటి సార్, అర్జెంట్ అని చెప్తే ఇప్పుడు టైప్ చేస్తున్నాడా? అయిపోయింది సార్. టైప్ అవ్వంగానే సంతకాలు పెట్టించి పంపించేయడమే. త్వరగా కానివ్వండి సార్. తను ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. తనకు చాలా అన్యాయం జరిగింది సార్. పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. పడరాని కష్టాలన్నీ పడుతోంది పాపం. మరీ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారా సార్? ఏం అడుగుతారులేండి. చావు బతుకుల మధ్యన ఉన్న భర్తను చూడలేకుండా గంటేశారండి. ఆవిడెలా భరించగలదు చెప్పండి? మీరు నచ్చ చెప్పలేదా సార్? సరేలేండి, మూర్ఖులకు ఎవరు చెప్తారండి? ఆవిడ మాట్లాడే మాటలు వినుంటే మీకైతే మెంటల్ వచ్చుండేది. ప్రయోజనం లేదని నిర్ణయించుకున్నాకే శ్రావణి లీగల్ నోటీస్ ఇద్దామంది. నేను సరే అని మీతో మాట్లాడాను. ఓహో, నోటీస్ పంపితే సరిపోతుందా, లేకపోతే మేము కూడా కోర్టు చుట్టూ తిరగాల? నోటీస్ పంపితే చాలు సార్. మనం కోర్టుకు వెళ్లాల్సిన అవసరమే లేదు. లాయర్ నోటీస్ పంపగానే అందరూ మాకెందుకొచ్చిన గొడవ అని భయంతో వణికిపోతారు సార్. మా క్లయింట్ తరఫున ఇప్పుడు ఏమని నోటీస్ పంపిస్తున్నారు? సుబ్రహ్మణ్యం శ్రావణి అనే వీరు మనస్ఫూర్తిగా ప్రేమించుకొని దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. సాక్షుల ద్వారా చట్టరీత్యా అతని భార్య కాబట్టి అతన్ని చూడ్డానికి, అతనితో కలిసి జీవించడానికి తనకు హక్కు ఉంది. తన హక్కుకు భంగం కలిగించకుండా నా కక్షిదారును అనుమతించవలనని, లేకున్నచో చట్టరీత్యా తీసుకోబోయే చర్యలకు శిక్షార్హులవుతారు అని నోటీస్ పంపిస్తాను సార్. ఊరికే నోటు దురుసుగా మాట్లాడేవాళ్లు కోర్టు, కేసు అంటే చాలా భయపడిపోతారు సార్. ఈ నోటీస్ చూసిన వెంటనే అత్తగారైనా మామగారైనా ఏమైనా చూస్తేనే దూరంగా పారిపోతారు. వాళ్ళెందుకు సార్ పారిపోవడం? వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం శ్రావణికి లేదు. భర్తతో కలిసి హాయిగా జీవిస్తే చాలని తను అనుకుంటోంది. ఆవిడ చక్కగా కాపురం చేసుకోవడానికి మీరే ఆవిడికి సాయం చెయ్యాలి. ఖచ్చితంగా సార్. మీరు చెప్పితే చేయకుండా ఉంటానా? నోటీసులు ఈ రోజే పంపించేస్తున్నాగా, లేకపోతే మళ్ళీ 2 రోజులు లీవ్ ఉంది. పంపిద్దాం సార్. సార్ భాస్కర్, చెప్పండి సార్. పేపర్స్ రెడీ అయ్యాయా? రెడీ అయ్యాయి సార్. త్వరగా తీసుకురా. ఓకే సార్. సార్, పేపర్స్ రెడీ అయ్యాయి. మనకి ఇంకో 15 నిమిషాలు టైం ఉంది. స్పీడ్ పోస్ట్ లో పంపిద్దాం. ఓకే ఓకే ఓకే. సంతకాలు చేయమ్మా. త్వరగా సంతకాలు చేయమ్మా. పోస్ట్ ఆఫీసు క్లోజ్ చేసేలా ఉన్నారు. అంతా నేను చదివాను. ఇవాళ కాకుంటే 2 రోజులు ఆఫీసుకు సెలవు.
వాళ్లకు చేరడానికి ఇంకో 3 రోజులు పడుతుంది. త్వరగా సంతకాలు చేయమ్మా. పోస్ట్ ఆఫీసు క్లోజ్ చేసేలా ఉన్నారమ్మా. త్వరగా సంతకాలు చేయమ్మా. చెయ్యమ్మా. చాలు. లాయర్ గారు అవి చూసుకుంటారు, మనం బయట వెయిట్ చేద్దాం. భాస్కర్ సార్. దీన్ని అర్జెంట్ గా పోస్ట్ చేయి. అలాగే సార్. చాలా థ్యాంక్స్. ఆపదలో ఆవిడ్ని ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్. మీకు చేయకుండా వేరే ఎవరికి చేస్తాను సార్? రేపు ఉదయం 10 గంటలకల్లా నోటీసు వాళ్ళ చేతికి అందుతుంది. మంచి రెస్పాన్స్ వస్తుంది సార్. చాలా థ్యాంక్స్ బాబు. ఇక పైన వాళ్ళు గొడవకు రారు కదా? ఖచ్చితంగా రాదు బామ్మగారు. ఇక ముందు మీరున్న వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించదు. నా మనవరాలు తన భర్తతో కలిసి హాయిగా ఉంటే నాకంతే చాలు బాబు.